బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. దేవరన్న కల్కినా మీరు ఖచ్చితంగా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి, ఎందుకంటే అందరు కామెంట్స్ చూస్తారు కాబట్టి. అండ్ భయ్యా, మీకు ఫస్ట్ ఒకసారి మీరు కల్కి మూవీ గురించి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఒక 1 minute చెప్పేసేయండి ఒకసారి. అన్న కల్కి అసలు బుర్ర బద్దలైపోతుంది అన్న. అసలు ఆలోచిస్తేనే అమ్మ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు. అంటే పూనకాలే ఇంకా ప్రభాస్ది కల్కి బాహుబలి తర్వాత ఇంకో బాహుబలి అవుద్ది అన్న. ఖచ్చితంగా చెప్పనక్కర్లే. పక్కా 100% అన్న. నేను రాసిస్తా కావాలంటే కల్కి అంత హిట్ అవుద్దన్న. దాని గురించి తిరిగే లేదు. బాహుబలి రేంజ్కి రాకపోతే అలాగ అడగండి అన్న. ఇదే నేను చెప్తున్నా. కల్కి అనేది మరి ఇంక డిఫరెంట్ అన్న, వేరే లెవెల్. మళ్ళీ ఫ్యాన్స్కి పండగ వస్తుంది ఖచ్చితంగా. కల్కితోటే ఒక రేంజ్కి వస్తాడని నాకైతే నమ్మకం ఉందన్న. దాని గురించి తెలియలేదు. దేవర కూడా వస్తుంది కదా, దేవరపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ అన్న లుక్ ఎలా అనిపిస్తుంది దాంట్లో? దేవర ఇంకా ఏమి సినిమాలు ఉన్నాయన్న ఈ ఇయర్లో. ఒక్కొక్క సినిమా గురించి చెప్పుకుంటే ఇంకా మైండ్ మామూలు లేదు. ఇంకా దేవర అదే ఇప్పటిదాకా ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు. జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే ఇంకా ఫ్యాన్స్కి ఇంకే రేంజ్లో ఉంటుంది అన్న చెప్పండి. అలాంటిది మాస్ లుక్, ఒక కల్ట్ వైబ్ అనమాట. అంటే ఒక ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు అంతా వేరన్నా. ఈ దేవర సినిమా మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ రికార్డ్స్ అనేవి తిరిగి రాస్తుంది అన్న. అంటే ఈ సినిమాలన్నిటికీ అసలు డిఫరెంట్ అనమాట. ఇంకా టాలీవుడ్ స్థాయి దాటిపోతాడు దేవర సినిమా తర్వాత. అంటే ఇప్పుడు పుష్పకి అల్లు అర్జున్ ఎలా ఆ స్థాయిని క్రియేట్ చేసిందో ఎన్టీఆర్కి ఎన్నో క్రియేట్ చేసే లేదని అనట్లేదు, కానీ దీని నుంచి ఒక్క స్థాయికి వెళ్ళిపోతాడన్న. నాకు తెలిసి పాన్ ఇండియా లెవెల్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతాడు. అంటే వరల్డ్ స్థాయికి వెళ్ళిపోతాడు. పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు. అంత లెవెల్కి వెళ్తాడు ఖచ్చితంగా దేవరా సినిమాతో. ఎన్టీఆర్ అన్న తిరిగి లేదన్న. ఖచ్చితంగా అదైతే హిట్ అవుతుందని నాకైతే ఇంకా చెప్పగలను, చెప్పొచ్చు. ఆ లుక్తోనే చెప్పవచ్చు. ఇంకా అంతే, ఒక్క లుక్తో అలా అనిపించింది నాకైతే. ఇంకా సినిమా చూస్తే ఎలా ఉంటుందో మరి. దేవర కల్కి ఈ రెండింటి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? రెండు పాన్ ఇండియా సినిమాలే కదా. అదే అన్న, ఒకటికి మించి ఒకటి. ఒక్క సినిమానే తట్టుకోలేము, అన్నీ ఒకే ఇయర్లో వస్తున్నాయి. ఇంకా ఫ్యాన్స్కి మామూలు పండగ కాదు ఈసారి. ఇయర్ అంతా ఇంకా ఒక జాతరలానే ఉంటుంది. ఇంకా చెప్పుకోనక్కర్లేదు. ఇంకా ఎప్పుడు వస్తున్నాయి. పుష్ప 2, ఓజీ, మన ఎన్టీఆర్ అన్నది, కల్కి, అన్ని సినిమాలు ఒక్కటి కాదు. ఇంకా మూవీస్ అయితే ఇక దడ్ లేగిస్తే అన్న ఈ మంతకు ఒకటి. ఇంకా చెప్పనక్కర్లేదు అన్న, చూస్తారు కదా ఈ ఇయర్ ఎలా ఉంటుందో. ఇంకా రికార్డు స్థాయి దాటేస్తుంది ఇంకా. హాయ్ బ్రో. హాయ్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేసి చూడండి, ఎందుకంటే కామెంట్ చేస్తే అందరికీ తెలుస్తుంది కాబట్టి. అండ్ కల్కి కోసం వెయిట్ చేస్తున్నారా, దేవర్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేసి చూడండి. నేనైతే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ అయితే నేను ఇప్పుడు దేవర మూవీ గురించి అడుగుతున్నాను. భయ్యా, మీకు ఇప్పుడు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దేవర గురించి చెప్పాలంటే అన్న తిబ్లార్ తర్వాత ఇప్పుడు దేవర కనపడుతుండు. ఇండస్ట్రీకి డబల్ హిట్ పడేటట్లు అన్న వెయిట్ చేసి దేవర రిలీజ్ చేస్తుండ్రు. మాకు ఎక్స్పెక్టేషన్ అయితే మామూలుగా లేదన్న. సినిమా హిట్ అంతే, ఇంకా అందులో డౌటే లేదు. లుక్ ఎట్లా అనిపించింది మరి? లుక్ మామూలుగా ఒక రేంజ్లో ఉంది. అసలు ఆ పోస్టర్ చూడంగానే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నాను నేను. అయిపోయింది. ఈసారి అయితే సీట్లు చినిగిపోవాల్సిందే, ఆ స్క్రీన్ గిట చినిగిపోవాల్సిందే. అట్లా ఉంది పోస్టర్ చూడంగానే నాకు అట్లా అనిపించింది. సో హిట్ సినిమా, దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. బ్రో, అయితే మరి ఇప్పుడు కల్కి గురించి ఏమని చెప్తారు మరి? కల్కి మామూలుగా లేదన్న. ఈసారి ప్రభాస్ అన్న మామూలుగా కాదు. బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుండే అంతే, దాంట్లో తగ్గేదేలే. అంటే ఇప్పుడు మరి 2000 కోట్లు రావచ్చా మరి సినిమాకి? 3000 కోట్లు వస్తాయి పక్కా షోర్. అది రాసి పెట్టుకోను అంతే, ఇంకా డౌటే లేదు. అన్న లుక్ ఎట్లా అనిపించింది మరి ప్రభాస్ అన్న? మామూలుగా లేదు. ఆ లుక్ చూస్తే, ఆ ఎంటికలు, ఆ గడ్డము మామూలుగా లేదు అన్న. ఇట్లా నడిచి వస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అనే ఓపులో ఉన్నా అన్న నేను. అంటే ఇప్పుడు మరి దీంట్లో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు కదా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాకు బాహుబలి రికార్డులు ఇక్కడ బద్దలు కొడుతుండు అన్న, మామూలుగా కాదు. మళ్ళా ఈ ప్రపంచానికి మరొక సినిమా వచ్చిందిరా అద్భుతంగా. ఈ ప్రపంచానికి ఇంకొక అద్భుతమైన సినిమా చూపెడుతుండు మన ప్రభాస్ అన్న అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? బెస్ట్ మూవీ అంటే మిర్చినా, బాహుబలియా, ఏది? బాహుబలి 1 మామూలుగా లేదన్న, ఒక రేంజ్ లో ఉంది అది. సో
తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ అన్న ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుండు. ఎంతో ఆప్యాయంగా ఉన్నా నేను, ఎప్పుడెప్పుడు సినిమా చూడాలి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే విధంగా ఉన్నా నేను. సో అది అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నలో మీకు నచ్చేది ఏంటి, అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏది ఎక్కువ ఇష్టం? మెయిన్ యాక్టింగ్. అన్న ఇట్లా నడిచి వస్తుంటే ఆ సినిమా హిట్ అన్న, అంతే. దానికి ఓకే, నడుచుకుంటూ వస్తే హిట్టేనా? హిట్టే ఆ సినిమా. అన్న అంటే నాకు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. సో అది అన్న నడిచి వస్తే ఆ సినిమాలో, ఏ సినిమాలో అయినా సరే అన్న ఒక్కసారి ఇట్లా నడిచి వస్తే ఆ సినిమా హిట్ అయిపోయినట్లే. అంత మంచి వ్యక్తి అన్న. సో అందరికి మంచి చేస్తాడు, మంచి వ్యక్తి. సో ఇంకా మనం సినిమా బెస్ట్ ఇక్కడ నుంచి, భారతదేశం నుంచి ఇంకా వరల్డ్గా ఇంకా దేశాలు మన సినిమా ఆడాలి. అసలు నడుచుకుంటూ పోతే ఆయన పాటు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్న. అమెరికా అయింది, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఆయన వెనకాల వెళ్ళిపోయినాం అనుకో. సో అన్న గురించి, సో ఇంకా ఆయన నెక్స్ట్ దేవుడు మాకైతే. సో అంత మంచి మూవీ తీస్తుండే ఇప్పుడు. ఓకే.